భాగంగా వాళ్ళు అనుకున్న వైపే డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఆ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ వాళ్ళ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద జంతువులకు కలిపారని అన్నాడు, ఆ రోజే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనేది మొదలు పెడుతున్నారనేది అర్థమైంది. మా దిశగా మా వైపు అడుగులు వేయాలనుకుంటున్నారని అర్థమైంది. అయితే జంతువులకు అనేసరికి మరీ తన మీదే సీరియస్ ఇది వచ్చేసరికి దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు వేరే వెజిటబుల్ కల్తీనో పామ్ ఆయిల్ కల్తీనో మొత్తం మీద అడల్టరేటెడ్ అనే దానికి తీసుకొస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే వాళ్ళు దాంట్లో కరెక్ట్ కట్ ఆఫ్ దీన్ని చూస్తే ఈ మధ్యకాలంలో పత్రికల్లో వస్తున్నది. అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో బయటికి తెలియట్లా. ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లన్నీ వస్తున్నాయి. A1 నుంచి A40 వరకు ఎంతవరకు చేసేసిన దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్నీ కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 19-24 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది భక్తుల ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం, కుట్ర భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోవన్నప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యుయేట్ చేస్తూ వచ్చినాడు. ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఇరికించడానికి, ఫర్ ది నారో రీజన్ ఒక తనకు చెప్పడానికి 18 నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ ఒక మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం, ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ హామీలన్నీ గాల్లో తుంగలో తొక్కేసి ఆ రోజే మోసం చేయడం, వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ వైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ. నేమ్ ఇట్ లిక్కర్ స్కామ్ అని వాళ్ళు పేరు పెట్టిందైనా, అలాగే ఈ లడ్డు అన్నా, ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్నా, వాళ్ళ హయాంలో మొదలై వాళ్ళు ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారో ఫ్యాక్టరీలు పెట్టి, అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన, వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం. దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను, కాన్స్పిరసీ. ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం, కన్ఫెషన్ అని రాయించడం, లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారనడం, ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం, ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం. న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైల్లోకి పంపడం. సో ఆయన ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు, ఇంకోవైపు తన మోసాలు అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది. పరకామణిది కీలక నేతలు ఇద్దరు వైవి సుబ్బారెడ్డి లేదంటే బొమ్మన్ గారు నగర్ ఇద్దరు అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అదే వీటన్నిటికీ ఆయన చేసుకున్న టార్గెట్ అది పెట్టుకున్నాక ఆ వైపు అడుగులు వేయడము, దానివైపు ఎట్లా పోతున్నాడో చూస్తున్నా. దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన పెట్టుకున్న లాయర్ ఎవరైతే ఢిల్లీ లాయర్ ఉన్నాడో, చంద్రబాబు కేసు ఆ రోజు వాదించిన లాయరే ఈరోజు ఆయనకు వేరే అసైన్మెంటే లేదు. పెట్టిన కేసులన్నీ వైఎస్ఆర్సీపీ మీద పెట్టినవి. దాదాపు 10 కోట్ల దాకా 9-8 కోట్లు ఎంతో ఇప్పటికీ ఫీజులు కూడా చెల్లించినారు గవర్నమెంట్ నుంచి. ఆయన వేరే వాటికి ఏదైనా కన్స్ట్రక్ట్ పెట్టుకున్నా దీనికి మాత్రం ఉంటుంది, వాటికి చెల్లిస్తున్నాడు. నేను చెప్పిన టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కి తగినట్టు కథ అల్లుతున్నాడు. మీడియాలో ఆ ప్రచారం జరుగుతుంది, కోర్టులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటున్నాడు. కానీ ఈ రోజుకు నేను అడుగుతున్నా, లిక్కర్ స్కామ్ అన్నాను ఇప్పటికీ ఏమన్నా తేలిందా ఇందులో కానీ లడ్డు దాంట్లో కానీ? లడ్డూది అడుగుతాను, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 2024 అని మధ్య పీరియడ్ 2019-2024 అని ఎట్లా తీస్తారు? 2019 మే 30 వరకు ఉండింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మే 30 నుంచి మొన్న జూన్ 12 మళ్ళీ ఆయన టేకప్ చేసి దీని వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి. టీటీడీ బోర్డు ఏమో కంటిన్యూస్ నడుస్తున్నది. గవర్నమెంట్ చేంజ్ అయ్యిండేది ఇదైతే టీటీడీ బోర్డు కంటిన్యూస్ నడుస్తుంటే బోర్డు ఓవర్లాప్ ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చాక మళ్ళీ వాళ్ళ దగ్గర మార్పులు జరిగి సిస్టంలో చేంజ్ రావడానికి ఎంత టైం పడితే ఈ మొత్తం పీరియడ్లో ఈ 100 ఏళ్లలో
అది అంతకుముందు కాంగ్రెస్ హయాం కావచ్చు, తెలుగుదేశం హయాం కావచ్చు, మా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల హయాం కావచ్చు. సంప్రదాయాలకు లేదా సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ ఓవర్ ది పీరియడ్ భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ వచ్చిన దాంట్లో భాగంగానే లడ్డూ ప్రసాదం దీనికి సంబంధించి కూడా క్వాలిటీ చెక్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ చెక్స్, క్వాలిటీ చెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమైనా సడలించినారా అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంప్రూవ్ చేశారు. నువ్వు కంపేర్ చేస్తే ఏం చేయాలి? 19-24 మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెకింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, మా హయాంలో రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఏదైతే బేస్ తీసుకున్నారో 320 రూపాయలు, హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ వైబిలిటీ అని, మరి నీ హయాంలో 270 రూపాయలు, 280 రూపాయలు నువ్వు తీసుకున్నావుగా. మరి కంపెనీలు 80-90% ఇవే కంపెనీలే కదా, ఆ రోజు ఇవే కంపెనీలు, ఇప్పుడు ఇవే కంపెనీలు. మరి సిట్ అనేది ఏర్పాటైతే దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో ఎవరికి తెలియట్లా. సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది బ్యాలెన్స్డ్గా నిష్పక్షపాతంగా చేయండి, సిబిఐ ఆధ్వర్యం, సిబిఐ 2 ఉంటారు, స్టేట్ 2 ఉంటారు, చేయండి అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెడితే ఏం పెట్టాలి? అసలు క్వాలిటీ అడల్టరేషన్కు స్కోప్ ఎక్కడుంది, ఉంటే చెక్ చేసే సిస్టమ్ ఉందా లేదా, అది సరిగా పనిచేయలేదా, అంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఏది అసలు లేనే లేదుగా. అవేమీ లేకుండా 19-24 మధ్య 2019-2024 మధ్య 20 కోట్ల లడ్ల దాకా అడల్టరేటెడ్. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమో జంతువులు కొవ్వనేస్తాడు. ఆ తర్వాత దాని మీదే మరీ సీరియస్ సుప్రీంకోర్టు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడతారు సరికి వెనక్కు తగ్గి ఇప్పుడేమో ఇది తీసుకొస్తారు. అసలు నెయ్యే లేదంటారు, లేదా కొంచెం నెయ్యి ఉంది మిగిలిందంతా పామాయిల్ ఇది కలిపినారంటారు. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ పీక్. అసలు దానికి సంబంధించి మిగిలినవన్నీ నువ్వు ఏ బేసిస్ మీద ఉన్నాయంటే దానికి సమాధానం లేదు. పోనీ ఈ కంపెనీలు ఆకాశంలో చూపిపడినాయి, నీ హయాంలో కూడా ఉన్నాయంటే దానికి సమాధానం లేదు. పోనీ రేట్లకు సంబంధించి అంతకుముందు ఏమైనా నువ్వు 1000 రూపాయలు 2000కి తీసుకుంటున్నావా, ఇప్పుడు 300 అనేది వైబిలిటీ కాదనడానికి దానికి సమాధానం లేదు. ఇదే 319 కాకుండా ఒకవేళ 700కి చేసింటే ఒకేసారి ఇంత పెంచినారు కాబట్టి ఎంత కమిషన్ దాన్ని కూడా నిండొచ్చు. అంటే ఏదన్నా యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయడమో, ప్రాతిపదిక పెట్టుకొని చేయడమో జరగాలి. పరకామణి కేసులో 75,000 రూపాయల డాలర్లు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడిన వ్యక్తి వాటితో పట్టుబడినాడు. దానికి సంబంధించి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి కేసు వెనక్కు తీసుకునేందుకు బదులుగా 14 కోట్ల పైగా రూపాయల విలువ గల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడనేది ఈరోజు కేసు. అది సాంకేతికంగా కరెక్టా తప్ప, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. క్వశ్చన్ చేయొచ్చు దాన్ని, కోర్టు ఈరోజు దాంట్లో కూడా వేలు పెట్టినట్టు దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్కడ జరిగిన దానికి సంబంధించి అది సాంకేతికంగా తప్పు అయితే ఎవరు ఆన్సర్ ఇవ్వాలో దాన్ని చూడవచ్చు. బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా? దానికి సింపుల్ ఒకటే, ఏది ఎవరి పేరు మీదన్నా రవికుమార్ అనే అతను కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఈ పరకామణిలో చోరీ చేస్తూ పట్టుకుపడ్డాడని ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులు ఎవరికైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి కానీ, అప్పుడు టీటీడీతో సంబంధం ఉండేవాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, ఇంకోరికి కానీ రిజిస్టర్ అయ్యాయా ఆ పీరియడ్లో చూస్తే ఫస్ట్ తెలుస్తుంది మోటివ్. బెనిఫిషియరీ వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది కాబట్టి చేసింటారు అనుకోవడానికి. నువ్వు ఆ వైపు అసలు చూడవు. అసలు దానికి సంబంధించి ఇంతవరకు ఆన్సర్ లేదు. కేవలం ఇది దీంట్లో ఏదో జరిగింది. ఏం జరిగిందంటే తెలియదు. ఎక్కడ ఎవరు ఆస్తులు ఉన్నాయో తెలియదు, ఆస్తులు ఎవరికైనా ఇచ్చారో తెలియదు, దాని మీద నీ ఆరోపణ ఏది తెలియదు. ఇమ్మీడియట్గా సతీష్ అనే వ్యక్తిని హెరాస్ చేసి, ఇక్కడ నేను ఇంతకుముందు అన్న కన్ఫెషన్ థియరీని కన్ఫెస్ చేయమన్నారనేది అందరికీ తెలుసు, బయట జరుగుతుంది. ఆ ప్రెజరు ఇదైంది అతనికి. రెండవసారి మళ్ళీ పిలిచిన దాంట్లో అతను అయ్యాడు. రాగానే ఇమ్మీడియట్లు అసలు ఏమీ లేకుండానే దానికి మీరు ఆత్మహత్యని ఎట్లా మీరు ప్రెజర్కు లోనై ఇదయ్యాడని మీరు ఎట్లా అంటారు మమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే జరిగింది కాబట్టి. దెర్ ఈజ్ ప్రైమా ఫేసి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఒక తప్పుడు కేసు బిల్డ్ చేస్తున్నావు అనడానికి కావాల్సినవి ఉన్నాయి. రెండవది అతనికి పిలిచి నువ్వు హెరాస్ చేసావనడానికి కావాల్సినవి ఉన్నాయి. అపోజిషన్లో ఉన్నాం, మా దగ్గర ఫ్యాక్ట్స్ ఉండవు కాబట్టి మేము ఆరోపణ చేసాం. నువ్వు దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాల్సిన వచ్చి పోలీసులు అక్కడ ఉండి వాళ్ళంతట వాళ్ళే ఇది హత్య అని తేల్చేసి, అది కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ, ఇంకా టీడీపీ అయితే వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లో వైఎస్ఆర్సీపీ చేసిన హత్య, జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన హత్యని పెట్టేస్తారు. అంటే ముందే నువ్వు డిసైడ్ అయ్యావు ఎటుపోవాలన్నది. ఆ కేసు అలాంటిది. ఇది దీంట్లో టీటీడీ లడ్డూకు సంబంధించి అయితే
ఏ రకంగా తప్పు, ఏ రకంగా కంపెనీలో ఏమైనా తేడా అంతకుముందు ఏమన్నా దీంట్లో ఉందా, ఇప్పుడు ఏమైనా తేడా వచ్చిందా? ఆ రోజు ఎక్కడి నుంచి మన ట్యాంకర్లు తెచ్చేటప్పుడు వాళ్ళు క్వాలిటీ చెక్ చేసి సర్టిఫికేట్తో రావాలి. మళ్ళీ క్రాస్ చెక్ ఇక్కడ టీటీడీకి వచ్చాక ఇక్కడ చెక్ చేస్తారు. ఈ రెండిటి టాలీ అయిన లోపలికి వదులుతారు. దాంట్లో ఏదన్నా కానీ టాలీ కాకుండా తప్పు వస్తే క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇది జరిగే పద్ధతి. నీ హయాంలో కూడా అట్లే, ఈ హయాంలో అయ్యాయి. నువ్వు రాగానే జూలైలో అనుకుంటా వాటిని 4 రిజెక్ట్ చేసి 4 పక్కన పెట్టి నేను అక్కడికి ఎన్డీడీబీకి పంపించాను. బాగానే ఉంది. నీకు అక్కడ అనుమానం వచ్చిందన్న రిజెక్ట్ చేసావన్నావు, మంచిదే. మళ్ళీ వచ్చిందని ఎట్లా తీసుకున్నావు? వీళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది మళ్ళీ అవి రీయూజ్ చేశారని. మరి తప్పు నీ హయాంలో కదా జరిగింది. ప్లస్ ఇది నువ్వే అంటున్నావు ఇది ఫైనలైజ్ చేసింది 4 నెలల ముందని. ఈ 3-4 నెలలలో ఏమైంటుంది టీటీడీలో? అదే ఉద్యోగులు, పర్చేజింగ్ కమిటీలు ఉన్నాయి, సిస్టమ్ ఉంది. ఏది సడన్గా చేంజ్ అయిపోయి అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి తీసుకురాలేదు. ఇంకా విట్ట కాక వేరే రకంగా పోనీ ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు ఎంతకుందో తెలియదు, 700కు పోనీ అవి చెప్పాలి ఎంతకుంది. మరి 700 అనేది వైబులా? సో ఇప్పుడు వచ్చినవన్నీ క్వాలిటీ ప్రకారం నువ్వు అవైనా ల్యాబ్ రిపోర్ట్ల మీద కదా డిపెండ్ అయ్యేది, వేరే రకంగా కాదు కదా. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒకవేళ నువ్వు అన్నట్టు దాన్ని తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేసింటే ఎట్లా నువ్వు పట్టుకుంటున్నావు? రోజు వాసన చూస్తా, అదే రోజు వాసన చూస్తున్నాడు ఆయన కూర్చొని. అంతకుముందు ఆయన చూశాడు, ఇప్పుడు ఈయన చూస్తున్నా అన్నారు. మరి ఆ చైర్మన్ వాళ్ళు ఈవోలు రోజు నెయ్యి వాసన చూస్తుంటారేమో తెలియదు. ఏ రకంగా మరి నువ్వైనా అదే డాక్యుమెంట్స్ మీదే కదా. ఈరోజు బోర్డు కూడా సేమ్ డాక్యుమెంటేషన్ మీదనో, సేమ్ క్వాలిటీ మీదనో, సేమ్ సిబ్బంది మీదనో, సేమ్ పర్చేజ్ కమిటీల మీదనో డిపెండ్ అయి ఉన్నట్టే కదా. వైఎస్ఆర్సీపీ హయాంలో డిఫరెంట్ ఎట్లుంటుంది, ఇప్పుడు ఇంకో రకంగా ఎట్లుంటుంది? లేదు ఇప్పుడు ఇంకో రకంగా ఉంది, నేను ఎందుకు అనుకోవాలా? మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లా? లిక్కర్కు సంబంధించి కూడా అంతే. లిక్కర్కు సంబంధించి సేమ్ డిస్టిలరీసు, సేమ్ లిక్కరు, బ్రాండ్లు కూడా చాలా వరకు అవే ఉన్నాయి. మరి అక్కడ ల్యాబ్ టెస్ట్ల బేసిస్ మీదే, అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్టాంప్ వేస్తేనే వస్తుంది. అక్కడికి సంబంధించినంత ఈచ్ బ్యాచ్ కూడా రిలీజ్ కావాలంటే అది కాక తప్పదు. ఈ డికేట్స్ టుగెదర్ లేదా గవర్నెన్స్ అంటే అదే కదా, గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం నడుస్తున్నది. అవేం అవుట్ ఆఫ్ ది మార్కెట్లో కొనుక్కొచ్చేవి కాదు. సో మరి డిస్టిలరీలు మారాలి, అదే అయినప్పుడు అదే ల్యాబ్ టెస్ట్లు, అవే క్వాలిటీ స్టాండర్డ్స్ అయినప్పుడు నువ్వు ఈరోజు నీది కరెక్ట్ అని ఎట్లా అనుకోవాలి? ఆ రోజు నువ్వు తప్పనడానికి బేసిస్ ఏముందనుకోవాలి? ఆన్సర్ లేదు. సో వీటన్నిటికీ ఒక్కటే ఏదంటే చంద్రబాబు నాయుడు హ్యాస్ డిసైడెడ్, ఆయన ప్రజలను పక్కదారి పట్టించాలనుకున్నాడు. మేము ముందు నుంచి అంటున్నది డైవర్షన్ ఏది చేయాలనుకుంటున్నాడో జనం ఆ వైపు దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్సీపీవి తప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తే దృష్టి ఇటు మళ్ళుతుంది, తాను ఆన్సరబిలిటీ నుంచి తప్పించుకుంటాడు అనేది ఆయన అది. దాంతోపాటు తాను ఏదైతే కక్ష ఉందో దాన్ని తీర్చుకోవడానికి ఈ మార్గం ఎంచుకుంటున్నాడు. ప్రభుత్వానికి బోర్డుకు సంబంధమే ఉంది ఇప్పుడు జరుగుతున్నాయి. నేను అడుగుతా, మన ఆయన సుబ్బారెడ్డి గారు రైజ్ చేశారు, వైవి సుబ్బారెడ్డి గారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకు కామన్ పబ్లిక్ మాకు తెలియవు, మీకు కూడా చెక్ చేస్తే తెలుస్తాయేమో. ప్రైవేట్ బ్యాంకులో 10%కు మించి డిపాజిట్ చేయకూడదంట. టీటీడీ ఫండ్స్ డిపాజిట్ చేయాలంటే 1300 కోట్లు చేశారు. 1300 కోట్లు డిపాజిట్ చేయాలంటే వాళ్ళ నిబంధనల ప్రకారం 130 కోట్లకు మించి చేయకూడదు. మరి 1300 కోట్లు ఎస్ బ్యాంక్ అనే దాంట్లో చేశారు. సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయినాక ఇదేంటిది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉండాలి కదా అని ఆయన మొత్తం తీసి నేషనలైజ్డ్ బ్యాంకు మార్చారు. నెలకు అది క్రైసిస్లో పడిపోయింది ఎస్ బ్యాంకు. దాని మీద ఇన్వెస్టిగేషన్లో జరిగి మళ్ళీ ఇప్పుడు కోరుకుందో ఏదో అయినట్టుంది, కానీ అప్పుడైతే క్రైసిస్ వచ్చినట్టుంది ప్రైవేట్ బ్యాంకు. మరి నీ నిబంధనలు నువ్వు ఉల్లంఘించినావు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు చేశాడు అది? లేదు, నువ్వు ఆ రోజు వాళ్ళ హయాం టీటీడీ హయాంలో ఆ బోర్డు చేసిన తప్పు క్లియర్గా అక్కడ కనపడుతుంది. కరప్షన్కు స్కోప్ ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. 1300 కోట్లు డిపాజిట్ చేసి నువ్వు ఒక బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా చేశావు. చేసినందుకు బదులు ఎంత తీసుకున్నావో తెలియదు. మరి అనొచ్చుగా, చేయాలి. ఆ రోజు దాన్ని సాల్వ్ చేశారు, ఆ రోజు పాయింట్అవుట్ చేశారు. దాని మీద అరెస్టులు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని టేకప్ చేసేయాలి. ఎందుకంటే చేతి నిండా పని ఉంది, జనానికి చేయాల్సింది ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ సిస్టమ్స్ ఎవాల్వ్ చేసుకుంటూ పోయినారు తప్ప దాని మీద అదొక స్కామ్ అని చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాం,
ఇదేంటో చేశాము, క్లియర్ కట్ ప్రూఫ్ ఉన్న దాంట్లో చేశాము. ఏది ఆ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏదైతే చేశామో దానికి ఏదైతే వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి డీవియేట్ చేస్తూ కార్పొరేషను, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను నేరుగా ముందే పేమెంట్ పంపడం, అది కూడా షెల్ కంపెనీస్ నుంచి ఎండ్ పార్టీస్కి వెళ్ళిపోయినట్టు ప్రూఫ్తో సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో బయటపడడం. దర్ ఇస్ ఎ క్లియర్ కట్ ప్రూఫ్, బేసిస్ ఉంది ప్రైమా ఫేసి. దానివల్ల కేసు బిల్డ్ అయింది. ఇక్కడ ఒక్కటి చూపించండి అలాంటిది. ఈ మొత్తం దీంట్లో ఎక్కడైనా సరే ఇదిగో ఇక్కడ ఈ బేసిస్ మీద చేయడానికి వెళ్ళడానికి ఎక్కడా లేదు. పరకామణి దాంట్లో రవికుమార్ అతనికి సంబంధించినంతవరకు ఒకవేళ అక్కడ ఎవరు నిర్ణయం తీసుకుంటే దాంట్లో అది సాంకేతికంగా, అందుకే నేను అంటున్నా, తప్పు అయితే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. రోజు ఎన్ని యాక్షన్లు తీసుకోరు, ఎవరైనా డీవియేట్ అయితే. ప్లస్ అతను ఆ రోజు కాదు, అంత పదేళ్ల నుంచి ఇదే చేస్తున్నాడనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో ఫ్యామిలీ అట్లా సంపాదించుకున్న ఆస్తులన్నీ ఇచ్చేస్తామని ముందుకు వచ్చారని అన్నారు. ఆ రకంగా చేయడం టెక్నికలీ కరెక్టా కాదా అనే దాని మీద చర్య తీసుకోవడానికి ఎప్పుడైనా దట్స్ ఓపెన్. మరి ఎగ్జాక్ట్లీ, అదొకటి నేను మర్చిపోయాను చెప్పడం. ఆయన మీద పెట్టిన కేసులు ఆ రోజు లిక్కర్కి సంబంధించి క్లియర్గా అవకాశం ఉంది. 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీ తీసేశారు 4 ఏళ్లకు. దట్ అమౌంట్స్ టు దాదాపు 5000 కోట్లు బెనిఫిట్ చేశారు. అలాగే బార్లకు వీటికి సంబంధించినంతవరకు లిబరల్గా రూల్స్ అన్ని రిలాక్స్ చేసి వాటికి ఫర్దర్ బెనిఫిట్ చేశాడు. ఒరిజినల్ దీంట్లో లేనివి, కాంట్రాక్ట్లో లేని వాటికి చేసి ఇచ్చేశారు. స్కామ్ ఉంది, దాని మీద సిట్ ఫామ్ చేసో దాని మీద మేము కేసు పెడితే ఈరోజు ఆయన పవర్ మిస్యూజ్ చేసి నిజంగా ఆయనకు ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి దాన్ని. తను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఫెయిర్గా నడిస్తే కోర్టులో ఆ ట్రయల్ ఫేస్ చేసి బయటికి రావాల్సిన వాడు, కడిగిన ముత్యంలాగా రావాల్సిన వాడు అన్నిటి మొత్తం ఈరోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేయించుకుంటున్నాడు. వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ ఇట్. ఛాలెంజ్ చేస్తారు, దాన్ని ఛాలెంజ్ చేస్తారు, పబ్లిక్ కూడా చూస్తూ కూర్చోరు. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నది ఏందయ్యా అంటే, ఒకటి వైఎస్ఆర్ స్థితిని తను ఏదైతే కంకణం కట్టుకున్నాడో తన కోరిక, అది తీరేది లేదు చచ్చేది లేదని భూస్థాపితం చేయాలని ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా ఈ అధికారాన్ని ఆయన వాడుకుంటున్నది. రెండవది, తన మీద ఉన్న కేసులు ఏమున్నాయో వాటిని ఎత్తేయడానికి ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి దానికి ఎంటైర్ డిపార్ట్మెంట్ను తనకు ఎవరైతే తాబేదారులుగా పనిచేసే అధికారులను పెట్టుకొని మంచి అధికారులను సస్పెండ్ చేసో, దూరంగా పంపించో, వీఆర్లో పెట్టో డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన వాటిని కానీ ఎంటైర్ సిస్టమ్స్ కానీ సబ్వర్ట్ చేసి తన పర్పస్ కోసం, తన వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవడం అనేది ఈ 18 నెలల్లోనే విశ్వరూపం చూస్తున్నాం. తన మొత్తం దీనికి బేసికలీ ఆయన చేస్తున్నది ఏదైనా చూస్తే నాకు ఈరోజు మార్నింగ్ నిన్న చూశాను, కరెక్ట్గా అనిపించింది. ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ప్రవచనకర్త ఆయన ఆ పక్కన లోకేష్నే కూర్చోబెట్టుకొని, బహుశా మీరందరూ కూడా వినింటారు అనుకుంటా ఏం చెప్పాడనేది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పిందట. దాని నుంచి ఈయన ఇన్స్పిరేషన్ పొందాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమా కథ? ఒక యజమాని ఇంట్లో ఒక పంది, ఒక నక్క ఉంటే, పంది ఏమో బాగా రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చేది. నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో పొట్టు పని చేయకుండా వస్తూ బురదలో పొరలు వచ్చేది. యజమాని కొద్ది రోజుల పాటు నక్క బాగా పనిచేస్తుంది అనుకొని పంది అసలు పని చేయట్లేదు అనుకో పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు. ఈ అబద్ధపు ఇది ఎల్లకాలం సాగదు కాబట్టి బయటపడింది. ఓహో ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లుడిని చేసుకొని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లరికి ఉంచుకున్నాడు. ఈ రకంగా ఏంటంటే కష్టపడేవాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మగారు చెప్పారంట. చంద్రబాబు దాని నుంచి నేర్చుకున్నాడంట. నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే ఆయన జీవితం అంతా ఇన్నాళ్ళు సాగిస్తున్నాడు అనేది కరెక్ట్. అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి ఏదనేది అందరికీ తెలిసిందే. ఎవరో చూసి దాని మీద పెట్టారు. ఎన్టీ రామారావు గారు దీన్ని చూసి ఏమనుకుంటారో, ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమన్నా అనుకుంటే దానికి నేను బాధ్యుని కాదు ఇదని. ఆయన ఏం చేశారు, దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది. శాశ్వతంగా బయటపడినప్పుడు పడుతుంది, అంతవరకు అయితే మనం హాయిగా ఉండొచ్చు కదా, ఎవరికీ ఆన్సరబుల్ కాదు,
అన్ని రకాల ఆనందాలు ఉంటాయి, ఇంకో రకంగా ఉంటుంది, పవర్ ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటున్నాడు. ఈరోజు అది చేస్తున్నాడు. ఆయన లోకేష్ కూడా చప్పట్లు కొట్టాడు. చంద్రబాబు నాయుడు గురించి ఏదైతే అందరికీ తెలిసిన వాస్తవం ఉందో అది ఆయన చాగంటి గారు ఇంకో రకంగా చెప్పారు. అది మనం కూడా అప్పట్లో వినేవాళ్ళం. చంద్రబాబు నాయుడు వల్ల చిన్న ఆయన ఎవరో డెత్ బెడ్ మీద ఉంటే ఆయన దగ్గరికి పోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రూలింగ్లో ఉన్నారు. నాయన ఆయన చూసి నేర్చుకో, నాలుగు పాలన ఎట్లా చేయాలనేది చూడు, ప్రజల గురించి ఎట్లా ఆలోచించాలని చెప్పాడని అప్పట్లో పత్రికల్లో వాటిలో వచ్చేది. అప్పుడు అనుకునేవాళ్ళం నిజమే కదా ఇది అని చెప్పి. ఆయన దీని నుంచి నేర్చుకుంది ఏదంటే సూక్ష్మంలో మోక్షం, అడ్డదారులే బెస్ట్ దారి అని అనుకున్నాడు. నక్కలాగా ఉండాలనుకున్నాడు. అది ఈ రోజుకు పాలనలో చూపిస్తున్నాడు. దాన్ని తనకున్న మీడియా మీద ఉన్న పట్టు పవర్తో, వ్యవస్థల మీద ఉన్న పట్టుతో అడ్డగోలుగా మేనేజ్ చేసి జనాన్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కానీ జనం అందరికీ గమనిస్తున్నారు, ఎందుకంటే అనుభవిస్తున్నారు కాబట్టి. సో ఎల్లకాలం సాగదనేది తెలుస్తుంది. ఈలోగా టెంపరీగా ఎవరైనా దీనికి ఇంప్రెషన్కు లోన్ అవుతారేమో అని మేము చెప్పిందే చెప్పాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ. రైతులకు సంబంధించి చంద్రబాబు గారు కేసులు వేసుకున్నారు, మీరు కేసులు పెట్టారు తప్ప ఏం ప్రూవ్ చేయలేకపోయారు లాస్ట్ 5 ఏళ్ళు అనేది మీ మీద ఉన్న ఆరోపణ. ఎందుకు మీ దగ్గర ఆధారం ఉన్నా కానీ ప్రూవ్ చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు లాగా ఆయన బిహేవ్ చేసిన పద్ధతిలో అయితే వచ్చిన 6 నెలల్లోనే వేసిండొచ్చు. దానికి అసలు కేసు అక్కర్లేదు. చంద్రబాబు చేస్తున్న కన్ఫెషను, కాన్స్పిరసీ థియరీ రెండు తీసుకొని మీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద బేస్ చేసుకుని, లేకుంటే 120B కాన్స్పిరసీ అని పెట్టేసి కుట్ర పన్నినారని చెప్పి లోపల వేయడానికైతే వచ్చిన 3 నెలల్లోనే వేసిండొచ్చు. ఎందుకంటే అంతకుముందు తెలుసు అందరికీ వాట్ హ్యాపెండ్ అనేది తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి తెలుసు, అలాగే ఈ ల్యాండ్ అలొకేషన్లో వీటి గురించి తెలుసు, సిఆర్డీఏ ఏరియాలో వీటికి అసైన్ ల్యాండ్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, రియల్ థింగ్స్ వెలుగులోకి రావాలి, వచ్చిన తర్వాతనే చేయాలనుకున్నారు. కాబట్టి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. అందుకోసమే అయింది. ఆ పద్ధతిలో చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. ఈయన కథ అన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఫాస్ట్గా కొట్టేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు. జెన్యూన్గా ఏముందనేది బయటికి తీసుకొచ్చేయాలనుకుంటున్నారు కాబట్టి అంత టైం పట్టింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు అవన్నీ ఏమీ లేవు ఆ కేసుల్లో అనుకుంటే ఆయన క్లోజర్కి ఎందుకు పెట్టాలి? తాను అధికారంలో ఉన్నప్పుడు వై కాంట్ హీ ఫేస్ ఇట్? ట్రయల్లో నిలబడి ఎందుకు వాటి నుంచి బయటికి రాలేడని మా ప్రశ్న. దాని నుంచి తప్పించుకోవాలని తనంతట తాను ఇందులో ఏమీ లేదని వాళ్ళను కోయర్షన్తో ప్రలోభ పెట్టో ప్రెజరైజ్ చేసో సేమ్ ఆఫీసర్లతో ఆ రోజు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళతో ఏమీ లేదని వాళ్ళతో కూడా ఒప్పందాలు చేయించుకొని వాళ్ళతో రాయించుకొని పోలీసులతో కేసు క్లోజ్ చేయించుకునే అంత దౌర్భాగ్యానికి ఎందుకు పాల్పడుతున్నాడు అంటే ఉంది కాబట్టి భయపడుతున్నాడు. సో మళ్ళీ రీఓపెన్ అవుతాయి అవి, మళ్ళీ రీఓపెన్ అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. తన ఆఖరికి తప్పించుకోవడం అయితే తన వల్ల కాదు. అది ఆ కథలో చెప్పినట్టే ఆ నక్కలాగా కొద్ది రోజులు ఎంజాయ్ చేస్తే చేస్తాడు. దాన్ని గూగుల్ అంటున్న గూగుల్కి సంబంధించి అయితే ఇప్పటికీ కిక్కురు మనట్లా అదాని పేరు అయితే తను అన్నాడు. ఎందుకంటే ఆ పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. ఈయన ఉన్న హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాని వస్తుంది కాబట్టి దాన్ని ఒప్పుకోడు. అదే ఓ పక్క. సెకండ్ది వచ్చి ఆయన చెప్తున్న మాటల ప్రకారం ఆయన కానీ ఆయన పక్కన ఉండేవాళ్ళు కానీ లేదా మినిస్టర్లు కానీ వీళ్ళు అరేంజ్ చేసుకుంటున్న కృత్రిమంగా అరేంజ్ చేసుకుని ఒక వేదికలు పెట్టుకొని అక్కడ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే నాకు అనిపించేది మీరు లెక్కలేసినా ఇప్పటికీ 1 కోటి కోట్ల పెట్టుబడి వచ్చింది అలా. ఎందుకంటే ఎప్పుడు 10 లక్షలకు తగ్గట్లే, 10 లక్షలు, 13 లక్షలు, 14 లక్షలు ఇవే చెప్తున్నారు. ఈరోజు కూడా ఏదో 24,000 కోట్లు, ఇంకొక 24,000 కోట్లు వచ్చిందన్నారు. వీటిలో ఇవన్నీ కలిస్తే ఇప్పుడు 1 కోటి కోట్లు అయిండాలి లెక్క ప్రకారం. ఇది గతంలో కూడా చేశాడు ఆయన. గతంలో కూడా 14-19 ఈసారి ఇంకా విజృంభించినాడు, ఎక్కువ చేస్తున్నారు. ఇందులో ఏది రియాలిటీ అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి కొన్ని ఇప్పుడు షేప్ తీసుకుంటున్నవి ఉన్నాయి, కొత్తగా కూడా కొన్ని రావచ్చు కాదనట్లా. కానీ ఆ వచ్చిన వాటికి సంబంధించి నీకు గ్రౌండ్ అయ్యి రియల్గా నిలబడేవన్నీ, ఆ నిలబడిన తర్వాత అవి షేప్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? నువ్వు దానికి బదులుగా ఎంకరేజ్ చేయడానికి వాటికి ఇన్సెంటివ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు దోచుకుంటున్నది ఏంటి దాని సంగతి? అది ప్రామినెంట్గా కనపడుతుంది. నువ్వు పావలా కోడికి ఒక 2 రూపాయల మసాలా అన్నట్టు ఆ ఇండస్ట్రీ వచ్చి వాడేం చేస్తాడు. కానీ ఈలోగా 99 పైసలకి ఎకరం అనేది అది అంతకంటే హెక్లింగ్. అసలు మొత్తం దీన్ని స్టేట్ ఖజానాను లూటీ చేసే దిశగా పోవడం ఒకటి, ప్లస్ ఎవడేమనుకుంటే నాకే ఉందనే లెక్కలేనితనం ఒకటి, 2 కనిపిస్తాయి.
99 20 ఎకరాలు 50 ఎకరాలు మొత్తం ఎక్కడ, అది వైజాగ్ లాంటి అక్కడ ఏదైతే మనకున్న ఏకైక అన్ని రకాలుగా డెవలప్మెంట్కు స్కోప్, డెవలప్మెంట్కు ఫర్దర్ డెవలప్మెంట్కు ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి స్కోప్ ఉన్న సిటీలో నీకు 99 పైసల ఎకరానికి 100 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాడు. దానికి సంబంధించినంతవరకు అన్నీ రిలాక్స్ చేస్తున్నాడు. ఇవి కాక ఇన్సెంటివ్స్ అని 1000 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నాడు. వాటికి సంబంధించి వీటన్నిటికీ లెక్కపత్రం ఏమి ఉండట్లా. ఆ పేరుతో ఎంత వెనక్కి వస్తున్నాయో, ఎన్ని కిక్ బ్యాక్స్ వస్తున్నాయో తెలియట్లా వాటికి సంబంధించి. ఇదంతా అయినాక అవి వస్తాయా అంటే అది డౌట్ఫుల్. ఆఖరికి అదేమవుతుంది, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అయ్యట్టున్నాయి. అంటే నువ్వేం చేస్తున్నావు, ఓ రియల్ ఎస్టేట్ కోసం ల్యాండ్ ఇచ్చేసి మీ దారిని మీరు అమ్ముకోండి, బెనిఫిట్ కాండి, బదులుగా నాకు వెనక్కి ఏమన్నా ఇస్తే ఇవ్వండి, నీకింత నాకింత అని పంచుకునేట్టు చేస్తున్నాడు. హైదరాబాద్లో చేస్తున్నాడు. ఎందుకు వీటికి ఆక్షన్ ఎందుకు పిలవకూడదు? సేమ్ ఓపెన్ టెండర్ సిస్టమ్ పెట్టి పిలవచ్చుగా. ఇదిగో వీటికి సంబంధించి ఈ ల్యాండ్స్ ఉన్నాయి, మీరు ఇండస్ట్రీ పెడితే ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసేసి మీరు రండి. ఎవరు ఎక్కువ రేటు ల్యాండ్కి ఇస్తారు, లేదా ఎక్కువ షేర్ ఎవరు ఇస్తారు, గవర్నమెంట్కి ఉంటే కనుక గవర్నమెంట్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ల్యాండ్ ఏ రేటుకు కొంటారు అంటే రియల్ కంపెనీస్ వస్తాయిగా. ఎందుకంటే అక్కడ ఎకో సిస్టమ్ ఉంది. వైజాగ్ దిస్ ఈజ్ నాట్ నీ అమరావతిలా కాదు. అది అక్కడంటే నువ్వు క్రియేట్ చేయాలని నువ్వు అనుకునేది. ఆల్రెడీ డెవలప్మెంట్ స్కోప్ ఉంది, కోస్టల్ సిటీ, కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది, క్రైమ్ ఫ్రీ సిటీ. ఇవన్నీ అన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్నాక రావడానికి అవకాశం ఉన్నప్పుడు ఓపెన్ దీంట్లో ఎందుకు పోవు? ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎట్లయితే వాళ్ళు ఆక్షన్ వేసి ఇచ్చేస్తున్నారో అట్లా ఎందుకు పోవట్లా? దానికేం సంబంధం లేదు. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి, నిజంగా పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి, ఎవరైతే సాఫ్ట్వేర్ కానీ పెద్ద జైంట్స్ వాళ్ళ మొత్తం దీంట్లో ల్యాండ్ అనేది ఒక చిన్న కాంపోనెంట్, అందరికీ తెలుసు. దట్ విల్ నాట్ డిసైడ్ దేర్ టోటల్ డెసిషన్ మేకింగ్. దీంట్లో అదే ఒక చిన్న పార్ట్. సో అది వదిలేస్తే అసలు ఊరు పేరు లేని కంపెనీలకు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇస్తున్నారు నేరుగా. 20 ఎకరాలు 30 ఎకరాలు, కొన్ని కంపెనీలు అయితే 5 లక్షలు 10 లక్షల దీంతో ఉన్నాయి, పెయిడప్ క్యాపిటల్తో. అంటే వాళ్ళు అంతవరకు రిజిస్టర్ ఆర్ఓసీతో రిజిస్టర్ చేసుకుంది 5 నెలలు 10 నెలలు కూడా ఉండవు. ఒక 5 లక్షలు 10 లక్షలు దాంట్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ 50 లక్షలు అంటే పెట్టుబడికి సంబంధించి పెడతామన్నది కమిట్మెంటు. ఆల్రెడీ దాంట్లో ఉండేది ఎంతంటే 5 లక్షలు 10 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. అది తీసుకొచ్చి వీళ్ళకి అప్లికేషన్ పెట్టగానే ఇది 5,000 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఇదిగో దీనికి 10 ఎకరాలు ఇస్తున్నాం 99 పైసలు కానీ అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇంతకంటే ఘోరంగా దోచుకోవడం ఏమైనా ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఓ పక్క అమరావతి పేరుతో లక్షల కోట్ల అప్పు తెచ్చి పడేస్తున్నాడు, ఇంకో పక్క ఏడాపెడా ఉన్న భూములన్నీ బాగా పొటెన్షియల్ ఉన్న వాటిని నెట్టి 99 పైసలకు రూపాయి పప్పులు బెల్లాలకు వాటిని ఇట్లా ఇచ్చేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో ఇక్కడ 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీ రేటుతో ఇక్కడ టెండర్లు ఖరారు చేస్తున్నాడు. వైజాగ్లో ఏమో ల్యాండ్స్ అడ్డంగా 99 పైసలకు రూపాయికి ఎకరం చొప్పున అక్కడ ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ ఆయన ఏమీ ఆశించకుండానో లేక స్టేట్ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇది చేస్తున్నాడు ఎవడని అనుకుంటే, అది ఉంటే దాంట్లో ఆ దోపిడీలో పాత్ర ఉండేవాళ్ళు అనుకోవాలా, లేదా ఈయన ఎట్టోట కూర్చోబెట్టి ఆ దోపిడీ అనేది కొనసాగాల, రాష్ట్ర ప్రజల అమాయకులు అనుకునే ఆ మీడియా బ్యాలెన్స్ ఎవరెవరైతే ఉన్నారో మేమే శాసిస్తామనుకునేవాళ్ళు, ఆ బెనిఫిట్ పొందుతున్నవాళ్ళు వాళ్ళు అనుకోవాలి తప్ప ప్రజలు ఎవరు దీన్ని హర్షించే అవకాశం లేదు. ఇదే చంద్రబాబు ఆస్తి అయితే ఇస్తాడా? హెరిటేజ్ భూములకు సంబంధించి దానికి సంబంధించి అట్లా ఇస్తాడా? లేదా అక్కడ కాంట్రాక్ట్లు ఇట్లా 10,000 రూపాయలకి ఎస్ఎఫ్టీ ఇచ్చి చేయిస్తాడా? చేయించడు కదా ఎక్కడ. ఇదే ఎందుకంటే మంది కాదు జనంది. రేపు ఎలాగో 5 ఏళ్ల తర్వాత నేను ఉండను, వచ్చిన వాళ్ళు వాళ్ళు చావు వాళ్ళు చేస్తారని ఏడాపేడ ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తారని ఆయన. రైతులకు సంబంధించి మీరేమో అసలు కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి అటు జగన్ గారితో పాటు పార్టీ నుంచి కూడా అదే వాయిస్ అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం రైతన్నమ్మ కోసం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు. అదొక ఫార్స్. నిజంగా ఒప్పుకోవాలి. ఆయన ఈరోజు నుంచి మొదలుపెట్టాడు, నిన్నటి నుంచి అనుకుంటా రైతన్న కోసమో ఏదో పెట్టి మొదలుపెట్టాడు. ఒక్కటంటే ఒక్కటి అసలు ఏ మొహం పెట్టుకొని అక్కడికి వెళ్తారో అర్థం కావట్లే. కానీ రైతుల ఇళ్ళ దగ్గరికి వాళ్ళు నిలదీయడానికి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఈయనకు చెప్పుకోవడానికి ఇదిగో ఇది మంచి చేశానని చెప్పడానికి ఒకటి లేదు. అవునబ్బా నువ్వు చేసావనడానికి వాళ్ళకు కనపడేది లేదు. మమ్మల్ని నిలువున ముంచినావనడానికి 1,00,000 రీజన్స్ అయితే అందరికి కనపడతాయి. ఒక్కటంటే ఒక్కటి చెప్పానండి.
ప్రతి నెల ఏదో ఒకటి గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలో లేక రోడ్డు ఎక్కడము అన్నీ పోయి ఇప్పుడు అరటి వచ్చింది. దీనికి ముందు ఉల్లిగడ్డలు వచ్చాయి, టమాటా వచ్చింది, ఇంకా చీనీ వచ్చింది. రాందేది మిర్చి, ఫస్ట్ మిర్చితో మొదలైంది, పొగాకు అయింది, ఇంకా అన్నీ తృణధాన్యాలు మామూలు సజ్జలు జొన్నలు ఇవి కూడా. ఒక్కటంటే ఒక్కదానికైనా ఏదైనా గిట్టుబాటు ధర వచ్చిందా? నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఏ రోజు అన్నా ఎంటర్ అయ్యావు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధర పడింది అని కానీ ఇంటర్వ్యూని కాని రోజు ఎప్పుడన్నా ఉండిందా కంపేర్ చేస్తే? మా హయాంలో రైతు నష్టపోతాడేమో 84 లక్షల మంది ఆటోమేటిక్ ఉచిత బీమా కింద వస్తే ఈరోజు ఆయన మొత్తం తీసేసి మీరు చేయించుకుంటేనే మీకు దిక్కు అంటే ఎంతమంది చేయించుకున్నారంటే 19 లక్షలు. అంటే మిగిలిన దాదాపు 60 లక్షల పైన వీళ్ళందరూ అయితే మిస్ అయినట్టుగా నష్టపోతే స్ట్రైట్ అక్కడే ఒక భరోసా, ఒక భద్రత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాడో ఈయన ఒక్క దెబ్బకు తీసి పడేస్తే వీళ్ళంతా పంటకు ఏదైనా జరిగితే బీమా లేక సౌకర్యం లేక మొత్తం పోయినట్టేగా. ఇంతకంటే వేరే లెక్క ఏం కావాలా? ఇదైతే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంటుందిగా. మొన్నటికి మొన్న తుఫాన్ ఇది వచ్చింది, ఎన్యూమరేషన్ ఏమైందో తెలియదు. ఎన్యూమరేషన్ ఎంత ఫార్స్లో మేము మాట్లాడాము, మీరు అందరు గమనించారు, మీడియా వాళ్ళు కూడా. ఒకరోజు 2 రోజులు టైం ఇచ్చి మీరు వచ్చి రిజిస్టర్ చేయించుకుంటే చేయాలి పోతుంది అన్నాడు. ఇంకా ఇన్పుట్ సబ్సిడీ లేదు, నష్టపరిహారం అసలు ఎన్యూమరేషన్ జరిగితే నువ్వు ఎంత ఇస్తావు, అది ఇచ్చేది లేదు. అంటే ఈ రైతుకు సంబంధించి హ్యాండ్ హోల్డింగ్ అవసరమైన చోట ప్రభుత్వం నుంచి చేయగలిగింది, చేయాల్సింది తప్పకుండా. 14-19 మధ్య నీకు ఎప్పుడో ఐడియా రాలా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిస్టమ్స్ కంటిన్యూ చేసింటే కనీసం ఆ వెల్ఫేర్, దీనికి వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి ఒక భరోసా ఉండేది. వెల్ఫేర్ కూడా నువ్వు సహాయం కూడా చేసేది. వాళ్ళు నిలబదొక్కుకోవడానికి వాళ్ళు కష్టపడి చెమటోడ్చి వాళ్ళు రైతులు ఇన్వెస్ట్ చేసి నష్టపోతే మేము ఉన్నామని చెప్పి గవర్నమెంట్ ఎంత చేయగలదో ఆ మేరకు చేసేది కూడా నువ్వు పీకి పడేసినావు, ప్లగ్ పీకావు. అది ప్లగ్ పీకావు. ఈవైపు వాళ్లకు ఉచిత సలహాలు పుండు మీద కారం రాసినట్టు మీరు వరి వేయొద్దు, క్యాన్సర్ వస్తుంది. నిన్న ఎవడో మంత్రి అనుకుంటా, కన్సర్న్ మంత్రి, డిమాండ్ ఆధారిత పంటలు వేయాలా? అసలు ఏంది గాంధీ నీతి సూత్రాలు స్కూల్లో రాసినట్టు గోడ మీద రాసుకున్నట్టు సత్యమే పలుకోవాలని అన్నట్టు ఎవడు కాదంటాడు ఇవన్నీ. మంచి ఆరోగ్యం ఉండాలంటే ఆర్గానిక్ తింటే బాగుంటుంది అనేది ఇంకొకటి అనేది. మరి అట్లాంటప్పుడు నువ్వు సెంట్రల్ ఫర్టిలైజర్ పాలసీలు ఏంటి, ఇవన్నీ ఏంటి? రైతులు చేస్తున్న దాన్ని నువ్వు ముందు సపోర్ట్ ఇచ్చి మార్కెట్ ఏదైతే కంట్రోల్లో లేని మార్కెట్ దగ్గర నువ్వు వాళ్ళకి అండదండగా ఉండి ఆ తర్వాత లాంగ్ టర్మ్లో పెట్టు, ఎడ్యుకేట్ చెయ్యి. అది ఎప్పుడు నిరంతరం జరగాల్సింది. నీకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే మాట్లాడకూడదో, ఇప్పుడు నాకు ఇమ్మీడియట్ జ్వరం 104 టెంపరేచర్ ఉంది, నేను చస్తానో బతుకుతానో తెలియదంటే నువ్వు వాడొచ్చి అసలు జ్వరం రాకుండా ఏం చేయొచ్చు, నువ్వు ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలా, పొద్దున్నే లేచి యోగా చేస్తే బాగుంటుంది, ఎక్సర్సైజ్ చేయి, ఇవన్నీ చెప్తే ఎట్లా కుదురుతుంది అసలు? అది చేస్తున్నాడు, పుండు మీద కారం రాశాడు. దాని మీద ఆ కారం మీద మళ్ళీ ఇంకేదో చేసేటట్టు ఇప్పుడు మీ ఇంట్ల దగ్గరికి వస్తాను, రైతుల కోసం, రైతన్న కోసం అని పోతున్నాడు. వెంటబడి దొరుకుతారు రైతులు. ఎందుకంటే వాళ్ళకు బాగా బగబగమని మండే అంత ఎక్స్పీరియన్సు, ఆ అనుభవం కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రాకపోతే తెలిసేది కాదు. ఆయన ఉన్న 5 ఏళ్ళు చేయగలిగినంత రైతులకు మ్యాక్సిమం ఏ రకంగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వచ్చారు, ఒక శాశ్వత భద్రత ఎట్లా కల్పించారు, ఒక భరోసా ఎట్లా కల్పించారు. ఈవెన్ కోవిడ్ టైంలో మా అందరికీ గుర్తుంది, కోవిడ్ టైంలో చిన్న పంట దొండకాయ లాంటివి ఏ చిన్నదైనా సరే రేట్ లేక ఇది అంటున్నారంటే ఇమ్మీడియట్ ఏమైనా చేయగలమా? స్పెషల్ ట్రైన్ వేసి తీసుకుపోగలమా? ఢిల్లీ మార్కెట్కి పంపాలి, ఇంకో మార్కెట్. ఎందుకంటే మనకు సిస్టమ్ ఉంది, అఫీషియల్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉంది, వీ కెన్ ఎక్స్ప్లోర్. రైతు చేయలేడు, నిస్సహాయ స్థితిలో ఉంటాడు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు మొత్తం అంతా పీకి పడేసావు, గాలికి వదిలేసావు. పైగా ఎందుకబ్బా నీకు వ్యవసాయం, నువ్వు దీంతో నువ్వు కష్టపడుతున్నావు, ఇంకోటి చేసుకోవచ్చు కదా అంటావు. లేదా దీనికి ఏమైనా సహాయం ఎక్కువ చేసి సోమరిపోతులు అవుతావు ఎవరు అని అంటావు. అది ఇది ఆయన అంటే నేననేది క్రూరత్వాలకి పరాకాష్ఠని నేను అనుకుంటాను. చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ డూయింగ్ అనేది ఫెయిల్ కావడం ఒకటి, చేతగా కావచ్చు, లేదా ఇంటెన్షన్ బాగుండి కూడా ఒకసారి కాకపోవచ్చు, అది క్షమించవచ్చు. లేదు నేను ఇట్లా అనుకున్నా అట్లా చేయలేనుకోవడం ఒకటి.
దాని కాక తెలిసి చేయడమే కాకుండా పైగా నీతి మాటలు మాట్లాడడం, ఇంకోటి మాట్లాడి నేను నీకు బ్రహ్మాండంగా చేస్తున్నా, ఎంజాయ్ చేయి, నువ్వు నీ భవిష్యత్తు కూడా బంగారమయం చేస్తున్నా, చూడు నేను ఎంత బాగా చేస్తున్నాను అని నువ్వు అనగలుగుతున్నావంటే బహుశా అది క్రూరత్వానికి పరాకాష్ట అని నాకు అనిపిస్తుంది. నిజంగా రైతుల్లో అంత వ్యతిరేకత ఉంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఎక్కడ వ్యతిరేకత కనపడలేదు, కేవలం వైసీపీ రాజకీయ ఆరోపణలు ఏం చేయలేదు రైతులు. మా హయాంలో గడప కంటే ప్రతి గడప టచ్ చేశారు. పొమ్మని చెప్పండి అట్లా అన్నీళ్ళు ఊర్లలో అన్ని చోట్ల తిరగమనండి. నిన్న ఎవరో అంటున్నారు వీడియో నేను చూపేవాడినేమో, నేను చూపేవాడిని, మీరు చూసింటారేమో. నేను ఆయన అచ్చెన్నాయుడు ఎక్కడో మాట్లాడుతున్నానంట, ముగ్గురున్నారంట ఎదురుగా. ఆ ముగ్గురు కూడా టీడీపీ కార్యకర్తలు అనుకుంటా. మీ మీడియాల్లోనే వస్తున్నాయి టీడీపీ వాళ్ళే తిడుతున్నారని. చెప్పి అవును నేను టీడీపీ వాడినే అయినా నష్టపోయాను, ఆయన ఉన్నప్పుడు మాకు గ్యారంటీ, మినిమం గ్యారంటీ ఉండేది, భరోసా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు అది పీకేయడమే కాకుండా మళ్ళీ హేకిల్ చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు అని వాళ్ళే అంటున్నారు. పొమ్మని అన్నిళ్ళు తిరగమనండి. విలేజ్ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ ముఠా ఏదైతే ఉందో రకరకాల పేర్లతో ఉండే వాళ్ళందరూ రైతుల ఇళ్లకో మిగిలిన ఇళ్లకు పొమ్మనండి. అమ్మ ఏమేమి చేశాము ఈ సంవత్సరంలో అని చెప్పమనండి. వెంటబడి తరమకపోతే అప్పుడు అడగండి. జగన్ గారి మధ్యలో విజయవాడ హైదరాబాద్ సిబిఐ కోర్టుకి వెళ్ళాక ఆ సందర్భంగా మీరు చేసినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా రప్ప ఫ్లెక్సీలు అనేది పెళ్లికి పోయిన తలకాయ ఉండి మాట్లాడే మాటలేనా? ఏమైనా ర్యాలీలు చేసావా? ఎవడన్నా తలకాయ ఉండేవాడ ఆంధ్ర నుంచి హైదరాబాద్ మీరు ర్యాలీలు చేస్తారా? నీ అట్టుంటే 14లో ఎందుకు ఇంకా డివైడ్ అయినాక ఇంకా తెలంగాణతో అవసరం లేదు. 6% పైగా 6% 7% ఓట్స్ వచ్చినట్టున్నాయి మాకు. పోటీ చేసిన 70, 80, 100లో పోటీ చేస్తే ఎందుకు కంటిన్యూ కాల? వద్దని వచ్చిన వాళ్ళం. పోనీ ఇక్కడ నుంచి ఎవరన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్ళారట, ఒక్కొక్కడు అనేది వేల మందిని ఈ నుంచి తరలించినారట. ఎవడన్నా ఇక్కడ వస్తే 4 ఓట్లు వస్తాయనో, ఆయన వస్తే చూపించాల బల ప్రదర్శన చేసుకుంటారు ఒకవేళ నాయకులు ఇవ్వడం చేస్తే. అది కూడా అవసరం రావట్లే. ఎక్కడ అభిమానం ఎక్కువై ఆ అభిమానం వల్ల వచ్చే దీనికి ఆ ప్రెషర్ అనేది ఉంది తప్ప ఇక్కడ హైదరాబాద్కి పోయి అక్కడికి పోయి అందరినీ జనాన్ని పోగేసుకొని ఇక్కడి నుంచి తీసుకొని వస్తే బస్సులు ఉంటాయి కదా, బస్సులో ట్రైన్లో వచ్చిన వాళ్ళు అందరూ ఉండాలిగా. ఇంకా ఎవరో రప్పరప్ప అని పెట్టుకొని ఇంకోటి పెడితే దానికి వెనక ఎంకరేజ్మెంట్ ఉంది అనుకుంటే చంద్రబాబు దగ్గర జరిగేవి చాలా చూపించవచ్చు. అసలు నా అనుమానం ఎవడో టీడీపీ ఎవడో పెట్టుకునేవాడో తెలియదు, కావాలని ఎవరైనా చేసి చేయించినారో ఎవరు తెలియదు. బట్ అది ఒక సినిమాలో ఒక డైలాగు, యాక్చువల్ దీనికి ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్కు ఉంటుంది. ఉపమానం అంటాం, లాక్ కొట్టాను, దెబ్బ కొట్టానంటే నిజంగా కొట్టాడనే, దెబ్బకు చచ్చాడు నా చేతిలో అంటే చంపినారనే. ఇది మేము వస్తాము రప్పరప్పలాడిస్తూ వస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడా, తన్నుకొని వస్తాడు అని ఊపు మీద అనే డైలాగు సినిమాలో డైలాగు. దాన్ని పట్టుకొని ఒకడు లబలబ అయ్యా దేవరా కాపాడండి మమ్మల్ని చంపుతాడు, 85 దాటి 87 దాటితే ఒకడు దాటితే ఇంక మమ్మల్ని ఎక్కడ బతకనిస్తారు దేవరా అయ్యా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఒకడు ఏడు, ఇంకోడేది ఎన్కౌంటర్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి అండి వాడికి కడుపుమంట. వీళ్ళకి ఎన్ని జెలుసులు డ్రమ్ములు సిరప్ తాపితే కూడా కడుపుమంట తగ్గుతుంది లేదు తెలియట్లా. సో ఇది వాళ్ళకు వాళ్ళు ఒకటి క్రియేట్ చేసిన హైప్ క్రియేట్ చేసి కూడా వాళ్ళకు వాళ్ళు కామెంట్ అంటే దాని మీద వేరే రకంగా వాళ్ళు రియాక్ట్ కావడం వాళ్ళ వల్ల కూడా కాలే. ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసిన ఆయనకో ఆయన కొడుకు ఈ అభిమానం అనేది రాదు. ఇది దేని నుంచి వచ్చిందంటే డికేట్స్ టుగెదరు ఈ ఫ్యామిలీ దీన్ని ఒకప్పుడు కడప జిల్లా వాళ్ళు చూశారు, లేకపోతే పులివెందుల వాళ్ళు చూశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక రాష్ట్రం మొత్తం చూసింది. ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో దేశంలో చాలామంది ఫాలో అయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ఇంప్రూవ్ చేశాడు. ప్రజల గుండెల్లో అక్కడికి దగ్గరికి ప్రతి ఇంట్లోకి వెళ్ళగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మా నాయకులు మీరే గమనించారు 2-3 సార్లు గడపకు మేము అధికారంలో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు అంతగా ప్రతి గడప టచ్ అయిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి ఎన్నికల సమయంలో తప్ప. ఎట్లా పోగలిగాము? పోయిన ప్రతి చోట మయ్యా ఇది చేశారు, బ్రహ్మాండంగా చేశారు, ఈ స్కీమ్ వల్ల మా పిల్లలు చదువుకున్నారు, దీనివల్ల ఇది ఎంతమంది అనలేదు. ఎట్లా అవన్నీ ఉన్నాక ప్లస్ నేను ఇంతకుముందు అన్నట్టు దెబ్బతీసి గాయం చేసి దాని మీద కారం కూడా రాస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ రోజులు తలుచుకుంటారు. ఎందుకంటే మొన్ననే కదా జగన్మోహన్ రెడ్డి గారు రూల్ అయిపోయి 18 నెలలు. మరి నిజంగా ఆయన ఉంటే ఎంత బాగుండేది, అయ్యా నిన్ను అనవసరంగా మిస్ అవుతున్నామని తలుచుకునే వాళ్ళు పెరుగుతారు, వస్తారు. అది న్యాచురల్. ఇది నువ్వు దానికి ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఈ రప్పరప్ప అన్నాడు ఇంకొకటి అన్నాడు అనుకుంటే నీ కడుపు మంట తీరుతుందేమో ఎక్స్ప్రెస్ చేయడానికి, లేదా నువ్వు భయపడతాంటే భయపడు. యూ డిజర్వ్ దట్.
ఎందుకంటే నీకు అన్యాయంగా అబద్ధాలని ఓట్లు వేయించుకొని వచ్చావు కాబట్టి నీకు ఎలాగూ తప్పదు. మళ్ళీ నేను చెప్తున్నా, రప్పరప్ అంటే ఏదో బంగాళాఖాతంలో కలుపుతారంటే నీళ్ళలో వేసి ముంచి తేలుస్తారు, చంపుతారని కాదు. అట్లా భూస్థాపితం చేస్తారు రాజకీయంగా చంద్రబాబును కానీ ఆ పార్టీని కానీ. దానికి కావాల్సిన లక్షణాలు అయితే అన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే అబద్ధాలు ఒకసారి రెండోసారి రావు. కాలేజీ సంబంధించి కోర్టు సంతకాలు సేకరణ చేశారు, ర్యాలీ చేశారు, ప్రజల నుంచి సరైన స్పందన లేదని ప్రభుత్వం ఫార్వర్డ్ అవుతుంది ఈ ప్రైవేటీకరణకు సంబంధించి. ఎంతవరకు ఉంది సార్ ప్రజల నుంచి స్పందన? యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి అయితే 80 నుంచి 90 లక్షల దాకా సంతకాలు అయ్యాయి. అండ్ మీరు గమనిస్తున్నారు, మాకు స్పేస్ ప్రాబ్లం. ఇప్పుడు డిజిటల్ 800 మ్యాక్సిమం పెట్టగలుగుతున్నాం. కానీ మీరు గమనించి, మీకు నెట్వర్క్లు ఉంటాయి, అందరూ మీరు మీడియా వాళ్ళు తెప్పించుకోండి. జనం స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. ప్రతి ఈ కోటి కాదు, కోటి దాటి 1.5 2 కోట్లైనా వచ్చేట్టున్నాయి. ఏం సింపుల్ రీజన్, వ్యాలిడ్ రీజన్ కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టేకప్ చేసిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలతో పాటు వచ్చేవి కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఒకటి విద్యార్థులకు అడ్వాంటేజీ, రెండవది వైద్యానికి సంబంధించి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్. నాట్ ఓన్లీ పూర్ కాదు, మిడిల్ క్లాసు ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ కానీ. ఎందుకంటే ఫెసిలిటీస్ మన డోర్ స్టెప్ దగ్గరికి వస్తున్నాయి. ఇవి కార్పొరేట్ వారికి వయబిలిటీ ఉంటే తప్ప చేయలేని పని గవర్నమెంట్. కాబట్టి ప్రతి పార్లమెంట్ కోర్టు పెట్టడం వల్ల కొన్ని పార్లమెంట్లో 2 కూడా వస్తున్నాయి. వచ్చినందుకు ఎందుకంటే ఆల్రెడీ 12 ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ 17 కాబట్టి. సో దానివల్ల ఈ అడ్వాంటేజ్ వస్తుంది. ఇది తెలుసు ప్రజలకు. దానికి స్పందన ఉండకుండా ఎట్టుంటుంది? ఈ స్పందన చూసి యాక్చువల్ అతను వెనక్కు తగ్గాల సెన్సిబుల్ అయితే. కానీ లేడు, తను బుల్డోజ్ చేసుకుని పోదలుచుకున్నాడు. తనకు తను భ్రమలో ఉన్నాడు, లేదా ఎలాగో రాను కదా ఏముంది లెట్ మీ గో హెడ్ అనుకుంటున్నాడు. దాంతో అదే దీంతో పోతున్నాడు. జనంలో మాత్రం మామూలు స్పందన లేదు. బహుశా దీంతో పాటు మిగిలిన దెబ్బలు, ఇతను కొట్టిన దెబ్బలన్నిటికీ, చంద్రబాబు నాయుడు కొట్టిన దెబ్బలన్నిటికీ రియాక్షన్గా కూడా, నిరసనగా కూడా వాళ్ళు ముందుకు వస్తుండొచ్చు. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, ప్రతి సెక్షన్ను హర్ట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది ఇంత బ్రహ్మాండంగా ఉంది. అండ్ బహుశా ఈ రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసి ఇట్లా మేము పూర్వంలాగా ఒకే పేజీ మీద 10-20 సంతకాలు కూడా తీసుకోవట్లా. ఈచ్ పేజీ ఓ సంతకం తీసుకుంటున్నాం విత్ ఎక్స్ప్రెసింగ్ దట్ వ్యూ. వాళ్ళు వచ్చేసి వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు. ఇంత ప్రజలలో పోయి వాళ్ళ మధ్య తిరుగుతూ, వాళ్ళతో సంతకాలు చేయిస్తూ, వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేస్తూ, ఇంకా 10 మంది మేము తీసుకొస్తామంటూ పార్టిసిపేట్ చేసిన ఇలాంటి ప్రజా ఉద్యమం లాంటిది ఇటీవల కాలంలో అయితే ఎప్పుడూ జరగాల. అది నిజంగా పెద్ద సక్సెస్. ఇది మా సక్సెస్ కంటే కూడా చంద్రబాబు దుష్పరిపాలన మీదనో ఆయనను భరించలేమన్న ప్రజల నిరసన అనేది ఇంత బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది దీంట్లో, ఈ సంతకాలలో వాళ్ళు రావడంలో. అండ్ కాజు బ్రహ్మాండమైన కాజు కావడము. ఏమైనా ఆయనకు తలకాయ ఉంటే ఇప్పటికైనా దాని నుంచి రియలైజ్ కావాలి, అవుతాడని నేను అనుకోవట్లా. ఇదన్నిటి వల్ల సక్సెస్ అయింది, ప్రజా ఉద్యమంగా బాగా ఇదైందని భావిస్తాను. అన్యాయం కదా. ఒక్క సైటు ఇదిగో మేము వచ్చినాక ఇది ఇచ్చాము సైట్ అని. నిన్న ఎవరో అంటున్నారు అవి ఆ కాలనీల్లో అప్పుడు పూర్తి అయినవో, లేకపోతే అప్పుడు సగమై ఇప్పుడు కంప్లీట్ అయిపోయినవో. ఇంక్లూడింగ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా అదే ఉంది. ఆల్రెడీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి శాంక్షన్ చేసింది అనేది కూడా ఉంది. అది తీసుకొచ్చేసి నేను కట్టానంటే అంతకంటే గౌరవం ఉంది. మేము చెప్పుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సింది చెప్పుకోలే. నువ్వు మొదలుపెట్టిన టిట్కో ఇల్లు, చంద్రబాబు నాయుడు ఆ రోజు టిట్కో ఇళ్ల పేరుతో మొదలుపెట్టింది. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక్క నయా పైసా పెట్టలే. అల్టిమేట్ నువ్వు చేయాలంటే దాని మీద డబ్బు అయితే పెట్టాలా, ఖర్చు చేయాలిగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ లోపల వాటికి సంబంధించి రోడ్లు, డ్రైనేజీ, పవర్కు సంబంధించి మిగిలిన ఫెసిలిటీస్ ₹1 పెట్టలే. 1400 కోట్లు 1500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టిట్కో ఇళ్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చేశాడు. దానికంటే పెద్దది నిజానికి ఈయన చేయాల్సిన అవసరం అంట. కానీ వీళ్ళు పేదలే కదా, చంద్రబాబు దెబ్బకు దెబ్బతిన్నారు. 20 ఏళ్ల పాటు 15-20 ఏళ్ల పాటు వీళ్ళు బ్యాంక్ లోన్లు ఎందుకు కట్టుకోవాలని ఐ థింక్ 370 అడుగులో 3 లక్షల రూపాయలు 376 అడుగులతో ఏదో అనుకుంటా. అది పూర్తి ఫ్రీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చేసింది ₹2000 పైగా ఎస్ఎఫ్టీ. అప్పట్లో మీరు కూడా అందరూ గమనించారు. 8,000 మ్యాక్సిమం కావాల్సిన దాన్ని 2,000కు పెంచి టెండర్లు ఖరారు చేసి దాంట్లో ఎంత కిక్ బ్యాక్స్ వచ్చాయనేది తర్వాత ఐటీ దీంట్లో కూడా బయటపడింది. షాపూర్జీ పల్లాంజీనో ఎవరో వాళ్ళందరూ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకున్నారనేది. ఎవరో కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు అంత చేసిన దాంట్లో బరువు అంతా తీసుకెళ్ళి బ్యాంక్ లోన్ కింద టైఅప్ చేసి వాళ్ళ మీద పడేస్తే
జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్ స్ట్రోక్తో అది మొత్తం తీసేసి రూపాయికే ఆ ఇల్లు ఫ్రీగా ఇచ్చారు. అది ఘనత. రిలీఫ్ ఇవ్వడం. చంద్రబాబు నాయుడు లాగా నువ్వు చేసినవన్నీ ఆ పేరు నేను రాసుకుంటాను, ఆ క్రెడిట్ నేను చోరీ చేస్తానని అనలే ఆయన. చంద్రబాబు చేసిన దానికి రిలీఫ్ ఇచ్చినాడు. దాని గురించి మేము ఘనంగా కూడా చెప్పుకోలే. అవి అప్పట్లోనే పూర్తి కూడా చేశాడు. ఇప్పుడు ఈయన జగనన్న లేఅవుట్ చూడండి, ఒక్కటేమైనా చేస్తున్నాడేమో. మొత్తం నేను ఎవరో చిలకలూరుపేట నరసరావుపేట ఎక్కడో అంటున్నారు. కాలనీ అంతా పూర్తయింది, ఇళ్ళు పూర్తయినాయి, అసలు రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏమీ ఇది చేయట్లేదని. మేము అట్లా వదలలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడకూడదని అవి పూర్తి చేశాడు, చేయగలిగింది చేశాడు. టిడ్కో ఇల్లు కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మేము పెట్టిన జగనన్న ఇళ్లకు సంబంధించే కాకుండా అంతకుముందు ఇచ్చిన వాటిని గురించి కూడా ఆలోచించి అవి కూడా వీళ్ళు నష్టపోకూడదు, పొలిటికల్ చేంజ్ వచ్చినంత మాత్రాన గవర్నెన్స్లో గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూయింగ్ ఇదని చెప్పి దానిను పూర్తి చేయించి హ్యాండ్ ఓవర్ చేశాడు ఆయన. అది నువ్వు ఇంకా అవి పూర్తి చేయలేకపోతాడు. ఒక స్థలం ఇవ్వలే, ఇంకేం చేస్తున్నావు? ఉన్న జగనన్న లేఅవుట్లన్నీ నేను 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తానని మొత్తం లాగిపడేస్తున్నావు. లాగిపడేసి ఈ మధ్య సర్కులర్ కూడా ఇచ్చారంటున్నారు. ఏపీఐ తీసుకుని ఎవరికైనా ఇది ఇచ్చేయండి ల్యాండ్స్ వాటికి మన